మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఈ దినము దేవుని వాగ్దానమును చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏది ఎంత మాత్రమును హాని చేయదు. ఇది దేవుడిస్తున్నటువంటి తన బిడ్డలు, తన పిల్లలు, తన శిష్యులైన వారికి ప్రభువిస్తున్న వాగ్దానము. ఈ వాగ్దానాన్ని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు బెడ్ రిడన్ అయిపోయినా, లేవలేని స్థితిలో, సమస్యలతో, పోరాటాల మధ్య నువ్వు నలిగిపోయి వేసారిపోయిన స్థితిలో ఉన్నా, ఈ వాక్యము నువ్వు విని జస్ట్ రిసీవ్ చేసుకో. ఇదంతే. ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ఆ శత్రువును నువ్వు జయించు. నువ్వు భయపడకు. శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున మనం బ్యాప్టిజం తీసుకున్నామో, రక్షణ పొంది ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించామో, ఆ శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. వాడు మన మీద పెత్తనం చేస్తున్నాడు అంటే మన బలం మనము తెలుసుకోలేకపోవడమే కారణం. వింటున్నారా అందరూ? మన బలం ఏంటో మనం తెలుసుకుంటే ఇక వాడు మన మీద పెత్తనం చేయడు. మన బలము మనకు అర్థమైనప్పుడు, ఒక మంచి సింహము కూడా కొన్నిసార్లు అది సింహమని అది మర్చిపోయింది అనుకోండి, ఇక అది ఏమి చేయలేని బలహీనురాలుగా ఉండిపోతుంది. ఇక ప్రతివి వచ్చి దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాయి, దాంతో ఆడుకుంటూ ఉంటాయి, దాని తల వెంట్రుకలు అలా పీకుతూ ఉంటాయి. ఇక ప్రతివి కూడా, ప్రతి జంతువులు కూడా వచ్చి దాన్ని అల్లరి చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అది సింహం అని మర్చిపోయింది కనుక. అలాగే మనము సింహపు పిల్లలము. మనము మన బలాన్ని మర్చిపోతే, దేవుడిచ్చిన అధికారాన్ని మనం మర్చిపోతే, సాతానుగాడే మన మీద అధికారం చేస్తూ ఉంటాడు. వాడు అధికారము చేయకుండా ఉండాలి అంటే మన బలం ఏమిటో మనం ఈరోజు తెలుసుకోవాలి. అందరి వర్తమానం వినండి దయచేసి. మన బలం ఏమిటో మనకు అర్థమైనప్పుడు వాడు మన ఏమీ చేయలేడు. ఏ రోగము కానీ, ఏ ఆర్థిక ఇబ్బంది కానీ, ఏ సమస్యలు కానీ, ఏవి అయినా పర్వాలేదు, ఇదంతా శత్రువు చేసిన పనే. గోధుమల మధ్య గురుగులు విత్తిన వాడు ఎవరు అంటే శత్రువు. వాడు మధ్యరాత్రి వేళ దొంగలాగా వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళాడు. ఇది ఎవరు చేసిన పని అని ఆ పనివాడు తోటమాలిని అడిగినప్పుడు, ఇది శత్రువు చేసిన పని. ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటంటే, మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మన బలం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మన బలాన్ని మనము తెలుసుకున్నట్టయితే శత్రువు ఇక మనం ఏం చేయలేడు. అందుకే చూడండి, యేసు ప్రభువారు 70 మంది శిష్యులను, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దురాత్మలు పట్టిన వారిని విడిపించండి, బలహీనులను బలపరచండి, శక్తిహీనులను శక్తిమంతులుగా చేయండి, నేను మీకు అధికారం ఇస్తున్నానని యేసు ప్రభు పంపించినప్పుడు అది దేవుని కృప. ఈ అధికారము, ఈ శత్రు బలమంతటి మీద మనకు బలం ఇచ్చిన ఆ దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా చేయాలి. మొట్టమొదట మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. మనకు దేవుడు అథారిటీ ఇచ్చాడు. ఈ అథారిటీని తెలుసుకొని శత్రువును మనం జయించడానికి పూనుకోవాలి.
ఇక రెండవదిగా, మనము ఏదైనా చేస్తున్నాము అంటే, ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత జరిగిందన్నా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు వెళ్ళిపోతున్నాయన్నా, ఏమి జరిగినా అది మన వలన కాదు, కానీ దేవుని కృప వలన మాత్రమే. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మాత్రమే జరుగుతుంది ఏదైనా కూడా. మనము దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. నాకు ఈ వరం ఉంది, నాకు ఆ వరం ఉంది అని చెప్పుకొని అతిశయపడేవారు చాలామంది ఉన్నారు. నాకు స్వస్థత వరం ఉంది, నాకు కృపావరం ఉంది, నాకు దయ్యములు ఎలగొట్టే వరం ఉంది, నేను చెబితే దయ్యములు లోబడతాయి, నేను చెబితే అవి గడగడ వణుకుకుంటూ పారిపోతాయి అని ఇలాంటివి చెప్పుకొని అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన వారికి ఇది మంచిది కాదు. మన అతిశయము దీన్ని బట్టి కాదు, మన అతిశయము ప్రభువుని బట్టియే. హల్లెలూయా. మన అతిశయము మనం ప్రభువుని బట్టి అతిశయించాలి. అందుకే శిష్యులు చూడండి, వాళ్ళకి అధికారం ఇచ్చి మీరు వెళ్ళండిరా, మీరు వెళ్ళి ఈ విధంగా చెయ్యండి, శత్రు బలం మీద మీకు అధికారం ఇస్తున్నాను, దాన్ని వాడుకొని అనేకులను బాగు చేయండి, నా రాజ్యము సమీపమైందని చెప్పండి, సువార్త ప్రకటిస్తూ అనేకులను బాగు చేయండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారో చూడండి. 17వ వచనం చూడండి, లూకా సువార్త 10:17. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, అంటే వెళ్ళారు, తిరిగి వచ్చారు యేసయ్య దగ్గరికి మళ్ళీ. ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పారట. దయ్యములు కూడా నీ నామము వలన లోబడుచున్నాయి అంటే ఇక్కడ చూడండి, వారు ఏం చేస్తున్నారంటే, మేము ఏదో గొప్ప పని చేస్తున్నాం చూడయ్యా, మేము ఎక్కడ పోయినా చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయి, మేమేం చేసినా ఏదో ఆశ్చర్యంగా ఉంటుంది, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. ప్రభు అన్నాడు వెంటనే, దయ్యాలు కూడా మాకు లోబడుచున్నాయని చెప్పుకుంటున్నారు కదా, సాతాను కూడా ఇదే విధంగా అతిశయించాడు. 18వ వచనం, ఆయన సాతానా, మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఏమట? సాతాన్ గాడు ఏమయ్యాడు? అతిశయించాడు, వాడు గర్వించాడు. దేవుడు చేసే పనులన్నీ నేను చేస్తున్నాను, ఆయనకేమో ఘనత వస్తుంది, నన్నేమో ఎవరు మెచ్చుకోవట్లేదు, పొగడట్లేదు, ఆయనకేం తక్కువ, నాకేం తక్కువ అన్నట్టుగా వాడు అతిశయించి, నేను ఆయనతో సమమైన వాడనే, నేను దేవునితో సమమైన వాడని అని అనుకొని వాడు అతిశయించాడు. తనలో తాను వాడు గర్వించి పరలోకము నుండి వాడు ఏమయ్యాడట? పడద్రోయబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు నేను, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం అతిశయించడానికి వీలు లేదు. ఏదైనా మన ద్వారా జరుగుతున్నది అంటే అది దేవుని కృప, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన బలము. మనను బట్టి మనము అతిశయించకూడదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే అక్కడ ఎవరికి మహిమ రావాలి అంటే దేవునికి మహిమ రావాలి. లాజరు చనిపోయాడు, లాజరు లేచినప్పుడు ప్రభువే చెప్పాడు, లాజరు మరణము దేవుని మహిమ కొరకే. లాజరు లేచినప్పుడు ప్రభువును చూడడానికి వచ్చారు, ప్రభుతో పాటు లాజరును కూడా చూడడానికి వచ్చారు. చనిపోయి తిరిగి లేచిన లాజరును ఏమండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే దేవునికి మహిమ రావాలి. మనం ఏమి చేసినా, మనకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన ఆ దేవునికి మహిమ రావాలి. మనము ఏమండి గొప్పవారమని కాదు. చూడండి 20వ వచనం చదువుతున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకండి. ఏం చేయొద్దట? దయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషిస్తున్నారు. మీరు సంతోషించకండి. ఎందుకో తెలుసా?
అలాగూ సంతోషించి మేము అన్నీ తండ్రి, మేము దేవునితో పాటు ప్రభుతో పాటు చేస్తున్నామని సంతోషించి అతిశయించి గర్వించి సాతానుగాడు పడద్రోయబడ్డాడు. మీరు అలాగూ సంతోషించొద్దు, మీరు అలాగూ చెయ్యొద్దు. చూడండి, మీ పేరులు మరి దేన్ని బట్టి మనం సంతోషించాలి? అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు జరుగుతున్నాయని కాదు మీరు సంతోషించవలసింది. దయ్యములు పారిపోతున్నాయని కాదు మీరు సంతోషించవలసింది. మీరు దేని బట్టి సంతోషించాలి అంటే పరలోకమందు పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పుచున్నాను. హల్లెలూయా. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయా లేవో చూసుకోండి. మీ పేర్లు పరలోకములు ఉన్నాయా లేవో చూసుకోండి. అక్కడ లేకపోతే ఇక్కడ ఎన్ని అద్భుతాలు. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఈ భూమి మీద మనం చేస్తున్న దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి చేస్తున్న అద్భుతాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ మనను పరలోకానికి తీసుకెళ్తాయా? మనము చేస్తున్న అద్భుతాలు, మన ద్వారా జరుగుతున్న ఏవైనా కావచ్చు, ఇవన్నీ మనను పరలోకానికి తీసుకెళ్తాయా చెప్పండి? తీసుకెళ్ళవు. అవన్నీ పరలోకానికి మనం తీసుకెళ్ళవండి. జరిగిన అద్భుతాన్ని బట్టి ఒక రోగం వచ్చింది, స్వస్థత జరిగింది, ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? అలాగ వెళ్ళవు. అది భూమి మీద బ్రతికినప్పుడు మనశ్శాంతిగా నెమ్మదిగా బ్రతకడానికే తప్ప అది పరలోకానికి వెళ్ళడానికి కాదు. నేను రెండవ మాట చెబుతున్నాను, నువ్వెవరివైనా సరేనన్నా అతిశయించడానికి వీలు లేదు. అతిశయించడానికి వీలు లేదు. మా ద్వారా జరుగుతున్న సేవ ఇది అని అతిశయించకు. మేము చేస్తేనే అవుతుంది ఇది అని గర్వించకు. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేసినా లేకపోతే నీ ద్వారా అద్భుతాలు జరిగించినా ఇదంతా కూడా దేవునికి మహిమ రావడానికి కొరకే. దేవునికి మహిమ రావడం కొరకే కానీ ఏదో నీవు నేను మనం చెప్పుకొని గర్వించడానికి కాదు. మనకు పేరు కోసం కాదు నాన్న. మనం ఫేమ్ కావద్దు ఇక్కడ. మనం ఎవరము నాన్న? అసలు మన వల్ల ఏమవుతుంది చెప్పండి? మన వల్ల ఏదన్నా జరుగుతుందా ఏండి? మన వల్ల ఒక్కరన్నా బాగవుతారా చెప్పండి? మన వల్ల ఒక్కరైనా మంచిగా అవుతారా చెప్పండి? ఎవ్వరు గారు. ఒక రోగాన్ని నువ్వు ఆజ్ఞాపించు, వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఒక దయ్యాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా? వాడు మనకంటే బలవంతుడు. అందుకే ఒక మంచి పాట రాశారు మా ఆత్మీయ తండ్రి గారు. నా శత్రువులు బలవంతులయ్యా, నాకంటే చురుకైన వారయ్యా. నా శత్రువులు బలవంతులయ్యా, నాకంటే చురుకైన వారయ్యా. వారల కన్నను బలవంతునిగా వేగమే నీవు దిగిరా దేవా. ఏమండి? ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బ్రతిమాలినను, నీవు సాయము అనుదాంచినచో. ఎవరును లేరు ఈ లోకములో, ఎవరును లేరు. దేవుని సంగమా, మన శత్రువు మనకంటే బలవంతుడు. ఆ శత్రువును జయించడానికి దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అందుకే ఈరోజు తమను తాము అతిశయపడుతున్న వారి గురించి ప్రభు చెబుతున్న మాట, నీకు దేవుడు అధికారం ఇచ్చాడు, నువ్వు అతిశయపడడానికి కాదు నాన్న. నువ్వు అతిశయపడ్డావా పాతాళానికి త్రొక్కబడుతావు సాతానులాగా. కపెర్నహూము గురించి ఏమన్నాడో చూడండి. 10వ అధ్యాయము 15వ వచనం లూకాసు సువార్త. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు నువ్వు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. ఏమట?
పాతాళము వరకు నువ్వు హెచ్చించుకుంటున్నావా? నువ్వు పాతాళము వరకు నువ్వు దిగిపోతావు. జాగ్రత్త. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, నిన్ను నువ్వు అతిశయపడుతున్నావు. దేవుడు నీకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఈ బలాన్ని ప్రార్థన పూర్వకంగా ఆత్మ నడిపింపు సహాయముతో మనం శత్రువుని జయించాలి. శత్రువుని జయించాలి. దేవునికి మహిమ రావాలి, మహిమ వచ్చేటట్టుగా మనం ఉండాలి. అంతేకాని మనము అతిశయిస్తే సాతానుగాడు అతిశయించి గర్వించి వాడు పరలోకము నుండి పరద్రోయబడ్డాడు. ఈరోజు మనకు అతిశయం మంచిది కాదు. నువ్వెంత హెచ్చించుకుంటున్నావో చూడు. ఈరోజు నాకు పాపులారిటీ ఉంది, పవర్స్ ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఏమండి బోలెడంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. మంచిది, గాడ్స్ గిఫ్ట్స్ ఇవ్వాలి. దేవుని నేను కూడా అడుగుతాను, ప్రభువా నాకు నీ యొక్క గిఫ్ట్స్ కావాలి ప్రభువా, నీ సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి వరములు కావాలని అడుగుతున్నాను. వరములు ఉండడం మంచిదే, తప్పని నేను చెప్పట్లేదు. అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు జరగాలి. సంఘములో ఇంకా మనం ఎక్కువగా నమ్మునట్లుగా ప్రభువే అన్నాడు, సూచక క్రియలు జరగకపోతే మీరు నన్ను నమ్మరు, ఇంకా నమ్మలేరు ఎక్కువగా అన్నాడు. అద్భుతములు జరగాలి. కానీ అంతకంటే ముందు, అద్భుతముల కంటే కూడా ముందు ఆయన రాజ్యము సమీపమై ఉన్నదని శిష్యులతో ప్రభు చెప్పాడు. మీరు వెళ్ళి ఏం చేయమని చెప్పాడు అంటే దయ్యాలు వెలగొట్టుకుంటూ కూర్చోమని చెప్పలే. మీరు వెళ్ళి ఏం చేయండి అంటే పై వచనాలు మీరు తర్వాత చదువుకోండి. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, ఆయన కాలం వచ్చేసింది, నమ్మి బాప్టిజాలు తీసుకోండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందండి అని చెప్పండి. ఎవరైనా బాగులేని వారు వస్తే వారిని బాగు చేయండి అని చెప్పాడు. కానీ శిష్యులు చేయమన్నారంటే, అబ్బా దేవా మేము ఎక్కడికి వెళ్ళినా దయ్యాలు వెలగొడుతున్నాము అని తమను తాము చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకే ప్రభు అన్నాడు, మీరు సంతోషించకండి నాన్న, ఆ విషయంలో నేను మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? నా సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఎవరైనా మీకు ఇలాంటి వారు కలిసి కనబడినప్పుడు బాగు చేయండి అని చెప్పాడు. వీళ్ళు వచ్చి అయ్యా మేము సువార్తను ప్రకటించి వచ్చామని చెప్తే బాగుంటుండే. మేము అనేకుల గృహాల్లోకి వెళ్ళాము, దర్శించాము, వారికి సమాధానం ఉండునుగాక నా గృహాన్ని మేము ఆశీర్వదించాము. అది సమాధానపు గృహం అయితే సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. ఒకవేళ కాని ఎడల ఆ సమాధానం తిరిగి మన వెంట వచ్చేస్తుంది. ప్రభు చెప్పిన పని చేయకుండా మేము దయ్యాలు వెలగొడుతున్నాం, అది వెలగొడుతున్నామని తమను తాము చూపించుకుంటూ హెచ్చించుకుంటున్నారట. హల్లెలూయా. తమను తాము హెచ్చించుకుంటున్నారట. అయితే ఒకవేళ దేవుడు ఈరోజు నేను చెప్తున్నాను, నీకు ప్రార్థనా వరం దేవుడు ఇచ్చాడా? నీకు దయ్యములు ఎలగొట్టే వరం ఇచ్చాడా? ప్రవచనాల వరము, స్వస్థత వరము, అన్య భాషల వరము ఏవైనా ఉండొచ్చు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు మనకు అంటే, వీటన్నిటి మీద మనకు ఎందుకు అధికారం ఇచ్చి, మనకు ఆ శత్రు బలం మీద ఇవన్నీ మనకిచ్చి ఎందుకు వెళ్ళమంటున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అంటే, మనము సంఘము, మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడండి మనకు? సంఘము క్షేమాభివృద్ధి కొరకు. ఒక 100 మంది కలిసి ఆరాధిస్తున్నప్పుడు అందులో ఒక 2 బలహీనతలతో ఉంటే ఆరాధించలేరు. అప్పుడు వారికి మనం అందరం ఈ మిగతా 98 మంది కలిసి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకొని మనతో పాటు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమముగా ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది దాని ఉద్దేశం. అంతేగాని ఏదో మనను మనము అతిశయించుకొని మనను మనం కపెర్నహూములాగా హెచ్చించుకునేందుకు కాదు నాన్న. నువ్వెప్పుడు కూడా దేవుడిచ్చిన ఆ బలమును ప్రతిరోజు నిన్ను నువ్వు రీఛార్జ్ చేసుకుంటూ నువ్వు శత్రువును జయించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ జయిస్తున్నా అది దేవుని కృప అనే విషయాన్ని మర్చిపోకుండా నువ్వు హెచ్చించుకోవద్దు. కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. తను ఏమనుకున్నదంటే, చూడండి ప్రభు మా దగ్గరికి వచ్చాడు, మెస్సయ్య మా దగ్గరికి వచ్చాడు,
మాకెంత విలువనిచ్చాడు చూడు అని తనను తాను హెచ్చించుకున్నది. అయితే కపెర్నహూము హెచ్చించుకున్నది, ఆకాశం మట్టి బడేదవా నీవు పాతాళమునకు దిగిపోవుదువు. వింటున్నారా? నువ్వంతా హెచ్చించుకుంటున్నావు, కానీ ఒక తన్నుదంతే సాతానుగాడు పడిపోయినట్టుగా నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ఇక మొదటి మాట, మనను మనం హెచ్చించుకోవడం కాదు, దేవుని నామాన్ని ఘనపరచాలి, మనం ప్రభువుని బట్టి అతిశయించాలి. ఇక మూడవదిగా చెప్తున్నాను, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూని ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఏమండి, మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. వారికి ఉన్నట్టుగా నాకు లేదే, నాకు ఏమండి అని కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉండొద్దు. మనం ఏమి కలిగి ఉన్నామో వాటితో ఏమై ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. మనం తృప్తి కలిగిన వారముగా ఉండడం నేర్చుకోండి. ఎంత తృప్తిగా మనం ఉండాలి అంటే అంత తృప్తిగా మనం ఉండాలి. సంతృప్తి కలిగిన వారముగా, ఏ సమస్యలతో నువ్వు పోరాడుతున్నా, ఏ ఇబ్బందులతో నువ్వు ఉన్నా, ఎవ్వరు నిన్ను ఏమి చేయలేరన్న సంగతి ఈరోజు ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? డాక్టర్స్ అన్నారు నువ్వు బ్రతకడం కష్టమమ్మా అని చెప్పారేమో, నీ పరిస్థితులు చేదాటిపోయినాయమ్మా అని చెప్పారేమో, నువ్వు ఐసీలో వెంటిలేటర్ పైన ఉన్నావేమో, ఏ సమస్య ద్వారా నువ్వు పీడించబడుతున్నావో, బాధించబడుతున్నావో, ఏ శత్రువు నిన్ను ఏ సమస్యలు తెచ్చి నేను ఇబ్బంది పెడుతున్నాడో, ఈరోజు ఈ సమస్యలు నిన్ను ఏమి చేయలేవన్న సంగతి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఏమి చేయలేవంటే, మనలను ఎన్నడూ విడువని ఎడబాయని గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన మనకున్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. నేను ఎప్పుడు కూడా నిన్ను హత్తుకొని ఉంటాడు, నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఉన్నదాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండు. దేవుడు ఏమిచ్చాడో దాన్ని దేవుని కొరకు వాడు, దేవుని మహిమ కొరకు వాడు. దేవుడిచ్చిన అధికారాన్ని దేవుని మహిమ కొరకు వాడండి. రెండవదిగా సంతృప్తి కలిగి ఉండడానికి ఏమండి ప్రయత్నం చేయండి, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇక మూడవదిగా చూడండి, మూడవదిగా 2 తిమోతి 1:7 చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనకి ఏ ఆత్మని ఇవ్వలేదు? ఆయన పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలే. మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే ఆత్మ మనకున్నది. మనల్ని మనం ధైర్యముతో ధైర్యపరిచే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13:6 చూడండి. కాబట్టి ప్రభువు మనకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండవలెను. మనం ఎలా చెప్పాలి? మంచి ధైర్యముతో. మనకొక ధైర్యం ఉంది, పిరికితనం గల ఆత్మను దేవుడు ఇయ్యలే. నువ్వు ఎప్పుడైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరించావో, నువ్వు మారు మనస్సు పొందావో, ప్రభు ఆత్మ నీలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గైడ్ చేస్తాడు. నువ్వు బలహీనమైనప్పుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు భయపడుతున్నప్పుడు నీ భయాలను తొలగిస్తూ ఉంటాడు. నువ్వు దడిసిపోకుండా, నువ్వు అధైర్యపడకుండా ఆయన సింహాసనం యొద్దకు ధైర్యంగా రావడానికి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు భయపడొద్దు నాన్న. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలే. శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఏది మనకు హాని చెయ్యదు. ఒకవేళ నీ మీద మంత్ర ప్రయోగాలు ప్రయోగించబడ్డాయా, చాతబళ్ళు చేశారా, క్షుద్ర శక్తులు, అవి బాణమతి భయంకరమైన శక్తుల ద్వారా నిన్ను పీడించేశారేమో, అనేక శక్తులు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయేమో. బట్ నేను చెప్తున్నాను, భయపడకొడి. దేవుడు మనకు తన ఆత్మనిచ్చాడు. ఏమి కూడా హాని చేయవు.
హాని చేయవు. దేవుడు మనకున్నాడు. ధైర్యముతో మనం ముందుకెళ్దాం. ఏమండి, ఈ మాటలు వింటున్న నీవు నేను, ఈరోజు శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారం పొందుకున్న మనము ధైర్యంగా మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. ప్రభువు ఆ రీతిగా మనం బలపరచునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి అందరం ప్రార్థన. దేవా, మాకున్న సమయంలో అలసిపోకుండా నీ పని చేయడానికి మాకు సహాయము చేయమని అందరము ప్రభుని అడుగుదాం. యేసయ్యా, అలసిపోనివ్వకయ్యా. నీ పరిచర్యలో, నీ పనిలో మేము అలసిపోవద్దు. అలసిపోకుండా ముందుకు సాగేవారంగా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. అలసిపోనికుమా, అలుపురానికుమా, అలసిపోనికుమా, అలుపురానికుమా. యేసయ్యా, యేసయ్యా, నీ దివ్య సేవలో నీ దీన పాత్రలు, నీ దివ్య సేవలో నీ దీన పాత్రలు, అలసిపోనీకుమా, అలుపురానికుమా, అలసిపోనీకుమా, అలుపురానికుమా. ఆయన ఇచ్చిన ఈ పరిచర్య, ఆయన ఇచ్చిన ఈ అధికారాన్ని, ఆయన ఇచ్చిన శత్రు బలం మీద ఈ వరములను ఆయన మహిమ కొరకు మనం వాడుదాం. అలసిపోకుండా, సొలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఆయన మహిమ కొరకు మనం వాడుదాం. ఆయన ఘనత కొరకు మనం వాడుదాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజాయాజక పరిచర్యను చేయగనన్ను పిలచితివే. రాజాయాజక పరిచర్యను చేయగనన్ను పిలచితివే. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావన్. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావన్. కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా, అలుపురానికుమా. థ్యాంక్ యూ లార్డ్. మాస్టర్, ఎంత మంచి దేవా, నీ సన్నిధి కొరకు వందనాలు. నీ సన్నిధి భాగ్యము కొరకు నీకు వందనాలు దేవా. నీతో నా జీవితం వసివాడదు నాయన, మన అనుబంధం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఎస్ లార్డ్. ఆ మంచి దేవా నీకు వందనాలు. ఈ శుభదినాన్ని బట్టి నీకు వందనాలు. దేవానితో నా జీవితం
వసివాడదు మన అనుబంధము, దేవానితో నా జీవితం. వసివాడదు మన అనుబంధం, వ్యర్థము కాలేదే నా ప్రయాసం, ఫలములనే ఇచ్చినావా. వ్యర్థము కాలేదే నా ప్రయాసం, ఫలములనే ఇచ్చినా. ఫలితమునే చూపినావా, ఫలితమునే చూపినావా. అలసిపోనీకుమా, అలుపురా నీకుమా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ పరిచర్యలో మేము అలసిపోవద్దు నాయన. ఇచ్చిన ఈ అధికారాన్ని పొందుకొని, శత్రు బలం మీద మాకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని పొందుకున్న మేము మమ్మల్ని బట్టి మేము అతిశయించకుండా, మమ్మల్ని బట్టి మేము గర్వించకుండా నాయన తండ్రి, కపెర్నహూములాగా, లూసిఫర్ లాగా మేము అతిశయపడకుండా, హెచ్చించుకొనకుండా నాయనా, మీరు ఇచ్చిన కృపా భాగ్యమును బట్టి మాకు ఇవ్వబడిన ప్రతిదీ మేము వాడుకుంటూ నీ నామాన్ని ఘనపరుస్తూ మేము ముందుకు సాగడానికి కృప దయచేయమని, ఉన్న వాటితో, కలిగి ఉన్న వాటితో మేము తృప్తిగా బ్రతకడానికి నాయన నీ సింహాసనం యొద్దకు ధైర్యముతో రాగలిగిన వారముగా నాయన తండ్రి మేము ఉండునట్లుగా మీరే మాకు సహాయము దయచేయమని, ఈ దినమంతా మమ్మల్ని మేము నీ కృపకు మేము అప్పగించుకుంటున్నామయ్యా. నాయన చక్కగా మీరు మా అందరితో మాట్లాడారు. ఈ వాక్యాన్ని నాలో మాలో నీరు కట్టి ఫలింపచేయమని, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ, ఫేస్బుక్, యూట్యూబ్, ఆన్ కాల్, గూగుల్ మీట్లో ఎంతమంది బిడ్డలు జాయిన్ అయ్యారో బిడ్డలందరికీ దీవెనలు, శుభములు నిండుగా మెండుగా మీరే ఉంచమని, అగాపే ప్రే టెంపుల్ సంఘాన్ని దీవించమని, సరిహద్దులు విశాలపరిచి ఈ పరిచర్యను నానాటికి అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చి అనేకులకి పరిచర్య ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేశ దేశములకు, ప్రాంత ప్రాంతములకు నాయన తండ్రి పరిచర్య వెళ్ళినట్లుగా మీరే సహాయము దయచేయమని, అందరికంటే తక్కువ వాడనైనా ఈ చిన్నవాడిని నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను మా జీవితంలో ఆయన మంచి నెల మీద పడిన విత్తనాలుగా నూరంతల ఫలాలు ఫలించినట్లుగా సహాయము దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, శుభములు, దీవెనలు, సమాధానము ప్రతి బిడకును ప్రకటిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.